కర్నూలు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దాదాపు 8 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మడికి చేరుతున్నాడు. ఈ నేపథ్యంలో 9వ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు పట్టణంలోని కేసీ కెనాల్ నిమజ్జనం ఘాట్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం కొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అన్న చెప్పండి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంటుంది? మేము వెంకటరమణ కాలనీ నుంచి వస్తున్నాము. అయితే ఈసారి కర్నూలులో 2024లో మునిపెన్నడూ జరగని వినాయక నిమజ్జనం పబ్లిక్తో ఎక్కువ మంది రద్దీతో వినాయకుని చాలామంది భక్తులు ఎక్కువ మంది వచ్చి వినాయకుడిని దర్శించుకొని నిమజ్జనం చేసుకుంటున్నారు. ఈ మనకి ఇంతకుముందు బాలగంగాధర తిలక్ ప్రవేశపెట్టినటువంటి ఈ వినాయకుడి నిమజ్జనము ఈ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినాయకుని దర్శించుకొని 9 రోజులు పూజలు చేసేసుకొని ఆయనను నిమజ్జనం ఎంతో సంతోషంగా కర్నూలు పట్టణము ఆనందంగా సంతోషంగా అందరితో ఒక కలుపుకొని ఒక యూనిట్గా చాలా సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది మునిపెన్నడి మనకు ఈ సంవత్సరము ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా వినాయకుని దర్శించుకొని ఆయన యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. మీరు చెప్పండి అక్క, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, బాగా సంతోషంగా ఫీల్ ఎప్పుడు చూడలేదు, ఇట్లా బాగుంది అనమాట. ప్రస్తుతం కర్నూలు పట్టణంలోని వినాయక్ ఘాట్ వద్ద జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం దాదాపు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వినాయక నిమజ్జనానికి తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి భక్తులకు కూడా ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు పట్టణంలోని కేసీ కెనాల్ వద్ద ఉన్నటువంటి నిమజ్జన ఘాట్లో ఏదైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో దాదాపు ఈరోజు సాయంకాలం 5 గంటల సమయంలో ప్రారంభమైన ఈ నిమజ్జన కార్యక్రమం రేపటి వరకు కూడా కొనసాగుతుందని జిల్లా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి.